ఇవాళ అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:50 విజయవాడ చేరుకుంటారు ప్రధాని మోడీ. బహిరంగ సభకు 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా 5 రూట్లను గుర్తించారు అధికారులు. 11 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. 100 ఎకరాల్లో 2500 బస్సులు ఆపేలా చర్యలు తీసుకుంటున్నారు. 5 రూట్లలో వీవీఐపీ, వీఐపీ, ఎంఐపీ రూట్లను రెడీ చేశారు. 31 చోట్ల లంచ్, డిన్నర్ పాయింట్స్ను సిద్ధం చేశారు అధికారులు. ప్రధాని మోడీ ఏపీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. సభ కోసం 3 వేదికలను సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై పీఎం మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మొత్తం 14 మంది కూర్చుంటారు. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణ, భూ సమీకరణ విధానం వంటి అంశాల్ని మోడీకి వివరించేందుకు మెయిన్ దయాస్ వెనక వైపు అమరావతి పెవిలియన్ ఏర్పాటు చేశారు. శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోడీ పర్యటనపై ఏపీ మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల, కొల్లు రవీంద్ర ఏర్పాట్లు, భద్రత, ప్రజలకు కల్పించే సౌకర్యాలపై చర్చించారు. సభా ప్రాంగణాన్ని ఇన్ఛార్జ్ డీజీపీ హరీష్ గుప్తా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. ప్రధాని మోడీ సభ, అమరావతి రీలాంచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రులు, అధికారులు అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజలు సభకు చేరుకునేలా 11 మార్గాలను సిద్ధం చేశారు. 11 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రధాని మోడీ భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. గన్నవరం విమానాశ్రయం పరిధిలో ఎవరైనా డ్రోన్లు, నల్ల బెలూన్స్ ఎగరేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్లో అందిస్తారు. ప్రసన్న. సంతోష్, ఓవరాల్గా చూస్తే మనం ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అన్ని రకాలైన ఏర్పాట్లు దాదాపు పూర్తయిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నాం. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ మీద ఒక గంట పోతే 10:30, 11 గంటల ప్రాంతంలో కేవలం వీఐపీ మూవ్మెంట్ ఒకటే ఉంటుంది. బ్యారేజ్ మీద సామాన్య మానవులను అనుమతించే పరిస్థితి కనిపించట్లేదు. నిన్న కూడా పోలీసు అధికారులు దీని మీద సూచనలు కూడా ఇచ్చారు. సామాన్య మానవులు కానీ ఇతరత్ర రోజువారీ ప్రకాశం బ్యారేజ్ మీద వెళ్లేవారు కానీ వేరే మార్గం కూడా అంటే వారధి మించి రావాలని ప్రధానంగా సూచించడం జరిగింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంబంధించి మధ్యాహ్నం 2:35కి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతికి హెలీప్యాడ్లో వస్తారు. కాబట్టి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ప్రధానంగా చేసిన పరిస్థితి. అన్ని జిల్లాల నుంచి ప్రజలు దాదాపు ఒక 5 లక్షల మంది వరకు వస్తున్నారు. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల నుంచి ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఈ సభకు హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంట్లో దారిలో లంచ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. మంచినీళ్ల బాటిల్స్ ఇతరత్రా కూడా బస్సులోనే ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే వాళ్ళకి సభ దగ్గరికి ఎలాంటి వాటర్ బాటిళ్లు అనుమతించే పరిస్థితి అయితే లేదని అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. కేవలం సెల్ ఫోన్ ఒకటే ఇక్కడ అనుమతిస్తారని కూడా చెప్పారు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. మరోవైపు అమరావతి పునః ప్రారంభ కార్యక్రమంలో సుమారు 58,000 కోట్ల రూపాయలు విలువైన శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ చేయనున్నారు. అందులో కొన్ని రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి, నేషనల్ హైవే ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా అమరావతిలో నిర్మించే శాశ్వత సచివాలయ భవనాలు, న్యాయమూర్తుల నివాసాలు, శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తున్న పరిస్థితి ప్రధానంగా
కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక మనం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు దీనికి సంబంధించి చేసింది. 58,000 కోట్ల పనులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం ఒక రకం, మరోవైపు భద్రతకు సంబంధించి దేశంలో ఉన్న సున్నిత పరిస్థితిని, ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ భద్రతకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఎస్పీజీ ఆల్రెడీ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. నిన్న ఉదయం నుంచి కూడా ఎవరిని అక్కడ అనుమతించట్లేదు. కేవలం చిన్న చిన్న వర్క్స్ జరగడానికి మాత్రమే ప్రధానంగా అనుమతిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. జిల్లాల నుంచి సభకు వచ్చేవారు కూడా అన్ని ఏర్పాట్లు కూడా ప్రధానంగా చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా 3 లక్షల నుంచి 4 లక్షల వరకు గ్రౌండ్లో ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక 30,000 మంది రైతులు, మహిళా రైతులు స్వాగతం పలుకుతారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రధానంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2:30కి ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి చేరుకుంటారు. 5 గంటల వరకు ఆయన సభలో ఉండి ఆ తర్వాత తిరిగి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.